ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగు. బాగానే గేమ్ ప్లే చేస్తున్నావు. తాను దూర సందు లేదు మెడకో డోలు అని ఏదో సామెత చెప్పినట్టు నీకే ఈ ఇంట్లో ప్లేస్ లేదు. మళ్ళీ నీ చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చేద్దాం అనుకున్నావా? జాను వివేక్ ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ దేవ్యాని ఆంటీ నిన్ను జానుని ద్వేషిస్తోంది. ఈ పెళ్లి జరగటం ఇంపాసిబుల్. కాదు కూడదు అని ట్రై చేశావే అనుకో, నీ చెల్లెలిక్కడ సెటిల్ అవ్వడం అటుంచి ఫస్ట్ నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తెలుసు నీ 3 గోల్స్ కోసం నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావని నాకు బాగా తెలుసు. అందులో నీ చెల్లి పెళ్లి కూడా ఒకటని నాకు బాగా తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే ఈ 3 రోజులు ఏ ఒక్క గోల్ అవ్వనివ్వను. వాటిని గొయ్యి తీసి కప్పెట్టేస్తా. ఆ పరిస్థితే వస్తే ముందు నిన్ను పాతేస్తాను. కష్టం లక్ష్మి. ఒకప్పుడు నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యేది. కానీ ఇప్పుడు నువ్వు బంగారం పట్టుకున్నా అది పామవుతుంది. ఎందుకంటే నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నావు. ముందు వాటి నుంచి బయటపడు. ఆ తర్వాత నీ చెల్లి పెళ్లి గురించి ఆలోచించు. పెళ్లి గురించి వదిన హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. అది కరెక్ట్ కాదని ఇప్పుడు అనిపిస్తుంది. అడిగితే ఎలాగైనా వదిన మా పెళ్లి చేస్తుంది, కానీ అది వదినకి ఎక్స్ట్రా బర్డెన్. ఇక ఏదైనా నేనే చేయాలి. లక్కీ, జున్ను, ఏంట్రా మీ హడావిడి? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో మా ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నానమ్మ. ఇంట్లో వీళ్ళు వెధవేషాలు వేయటం, స్కూల్లో వాళ్ళు మెచ్చుకొని ప్రైజ్లు ఇవ్వటం. అది మనం కళ్ళారా చూస్తూ ఉండిపోవడం. ఏంటో ఈ అరాచకం. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు నాన్నతో చెప్పాలి. అదేంట్రా, ముందు మీ అమ్మతో కదా చెప్పాలి. నా సక్సెస్ ఇన్నాళ్ళు మా అమ్మ చూసింది, ఇక నుంచి నాన్న చూడాలి. అదొక సక్సెస్, దాన్ని మళ్ళీ అందరికీ షేర్ చేయటం. ఏ మాట కామటి మనీషా, మనం తప్ప అందరూ సక్సెస్ అవుతున్నారు. స్కూల్ నుంచి వచ్చేసారా? అమ్మా, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూడు. మీరిలాగే బోలెడని ప్రైజులు గెలవాలి. అలాగే గెలుస్తామమ్మా. నీకో విషయం తెలుసా? నేను లక్కీ లవకుశల్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆడిటోరియంలో అందరూ కంటతడి పెట్టుకున్నారు. అవునమ్మా, మా స్కిట్ అయిపోయేసరికి అందరూ కన్నీళ్లతో లేచి చప్పట్లు కొట్టారు. లవకుశలు సీతారామ గానం చేస్తుంటే బాధతోనూ ఆనందంతోనూ కన్నీళ్లు రాంది ఎవరికి? ఆనాడు ఆ సీతారాముల గాథను గానం చేసి లవకుశులు రాముడు సీతని కలిపారు. ఈనాడు ఈ సీతగాయాన్ని మీరు గానం చేసి ఆ రాముణ్ణి కదిలించాలి.
ఇదేం కర్మ ఆంటీ మనకి? ఇంటిని అయోధ్యగా మార్చేస్తున్నారు. ఇది అయోధ్య కాదు, లంక అని నువ్వు వాళ్ళకి గుర్తు చేయడం మంచిదేమో. అమ్మా, నేను వెళ్ళి నాన్నతో మాకు ప్రైజ్ వచ్చినట్టు చెప్తాను. నాన్నని ఇక్కడికి తీసుకొస్తాను. నాన్నా, నాన్నా, డోర్ తెరవండి. నాన్నా, డోర్ తెరవండి నాన్నా. ఏంట్రా? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో నాకు లక్కీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న. ఇదిగోండి. మాకు ప్రైజ్ రావడానికి కారణం మీరే నాన్న. నేనా? అవును, ఇంట్లో మీరు మమ్మల్ని బ్లెస్ చేసి పంపించారు కదా. అందుకే మేము స్కూల్లో బాగా పర్ఫార్మెన్స్ చేశాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంతా మీ వల్లే నాన్న. థ్యాంక్ యూ సో మచ్. నాన్న, ఒకసారి కిందికి రండి. ఎందుకు? రండి నాన్న, చెప్తాను. రేయ్, రండి. జును, రా నాన్న. రే. అమ్మా లక్కీ, ఫ్యామిలీ పిక్ తీసుకుందాం రండి. రే, రామ్మా. జును, లక్కీ చెయ్యి నాన్న. అమ్మా, కొంచెం దగ్గరికి రా. చూస్తున్నావా మనీషా, ఫ్యామిలీ పిక్ అంట. అప్పుడు ఫ్యామిలీ ట్రీ అన్నారు, ఇప్పుడు పిక్ అంటున్నారు. మరి మేమొద్దా జున్ను? ఇఫ్ యూ డోంట్ మైండ్ నానమ్మ, ఇది మా ఫ్యామిలీ పిక్. రే, వాళ్ళు మా అమ్మ నాన్న. మీరు మా అమ్మ నాన్న. అయినా పేరెంట్స్ తోనే ఫొటోస్ పంపించమని టీచర్ చెప్పారు. గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్పలేదు. ఒకసారి కనుక్కుంటాను. పర్వాలేదులేరా, మీరు దిగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.